హాయ్ మేడం. హాయ్ మీ అండి. పేరు? లాస్యా. ఏం చేస్తున్నారు మీరు ప్రజెంట్ మీరు? లాస్ట్ మంత్ బీటెక్ గ్రాడ్యుయేట్ అయింది. ఇప్పుడు ఒక కోర్స్ జాయిన్ అయినా డేటా సైన్స్ విత్ ఏఐ అని చెప్పి. సో అది ఇప్పుడు ఇంకా రీసెంట్గా జాయిన్ అయినా యాక్చువల్లీ. అంటే ఎలా ఉంటుంది మేడం? డాటా సైన్స్ అంటే బయటనేమో లే ఆఫ్స్ జరుగుతున్నాయి అని చెప్పి న్యూస్ వస్తుంది. సో మీరు సాఫ్ట్వేర్ సైడ్ గురించి మీరు ఏం చెప్తారు అసలు? యాక్చువల్లీ ఇప్పుడు అందరూ అనుకుంటారు ఏఐ వచ్చిన తర్వాత నార్మల్ చాలా జాబ్స్ వెళ్ళిపోతాయని చెప్పి. అలా ఏం కాదు. ఏఐని యూజ్ చేసుకుంటే నిజంగానే జాబ్స్ ఉంటాయి యాక్చువల్లీ. ఇంకా మీరు ఫైరింగే చూస్తున్నారు, హైరింగ్ కూడా జరుగుతుంది ఓ పక్కన. ఇది నెగిటివ్ ఎక్కువ చూడడం ఎక్కువ అయిందని చెప్పి హైరింగ్ పక్కన చూడట్లేదు సరిగ్గా. ఏఐని యూజ్ చేసుకుంటే నిజంగానే జాబ్స్ ఉన్నాయి యాక్చువల్లీ. ఈ డేటా సైన్స్, ఏఐ ఇప్పుడు ఇప్పుడు అప్లికేషన్స్ కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి కదా. ఇవన్నీ ఎక్కువ అయిపోవడం వల్ల డేటా అనేది ఎక్కువ పెరిగిపోతుంది. ఈ డేటాని ఎక్కువ ఎలా లైక్ మేనేజ్ చేయడం కానీ ఇదంతా ఏఐని యూజ్ చేసుకుంటే బట్ లిమిటెడ్ మనుషులతోనే చేయొచ్చు అని చెప్పి. ఆ మ్యాన్ పవర్ తగ్గుతుంది కరెక్టే ఏఐ తీసుకుంటే. బట్ ఆ విషయంలో చూసుకుంటే ఏఐ రావడం వల్ల కొంచెం మ్యాన్ పవర్ అనేది తగ్గుతుంది. ఏఐ మిగతా సగం చేసే పని ఏఐ చేస్తుంది కాబట్టి. అందరూ సాఫ్ట్వేర్ సైడ్ ఎందుకు వెళ్తున్నారంటే మీరు ఏం చెప్తారు? ప్యాకేజెస్ గురించా లేకపోతే ఏముంటది అసలు reason? మేబీ వర్క్ స్టైల్, లైఫ్ స్టైల్ ఐ గెస్. ఓకే, ఇప్పుడు మీరు ప్రజెంట్ ప్రెషర్ ఉన్నారు కదా, ఇంటర్వ్యూస్కి ఏమైనా అంటే ఇంటర్వ్యూస్కి ఏమైనా కూడా ఒక జాబ్కి 1000-2000 మెంబర్స్ వరకు ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి అని చెప్పి చెప్తున్నారు ఇలాగే. ఇప్పుడు ఎలా ఉంటుంది మేడం ఇంటర్వ్యూ ప్రాసెస్? ఇప్పుడు ఒక పోస్ట్, ఇప్పుడు 100 పోస్ట్ ఉంటే 1000 అప్లికేషన్స్ పక్కా ఉంటాయి. వీళ్ళని ఎలా ఫిల్టర్ చేస్తారు? రెజ్యూమ్, దాంట్లో కీవర్డ్స్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అట్లా బట్టి చేస్తారు. బట్ ఒక జాబ్కి ఒకప్పుడు ఒక 2015 ఆ టైంలో పోల్చుకుంటే 100 పోస్టులకి 15 మెంబర్స్ అప్లై చేసేటోళ్ళు. ఇప్పుడు 100 జాబ్ పోస్టులు ఉంటే 10,000 ఇంకా ఎక్కువ కూడా ఉంటారు. అదైతే కరెక్టే. ఎక్కువ ఇప్పుడు యంగ్స్టర్స్ ఎక్కువైనారు కదా, మేబీ అదైతే ఎక్కువ ఉంది. ఇప్పుడు ఇన్స్టిట్యూట్ విషయానికి వస్తే ఇన్స్టిట్యూట్ లో కూడా ఫీజులు ఎక్కువ లాగుతున్నారు, ఫేక్ ఇన్స్టిట్యూట్లు ఎక్కువైపోయాయి అని చెప్పి కూడా కొంచెం మాట్లాడుతున్నారు. దాని గురించి అదైతే నిజంగానే ఎక్కువ ఉన్నాయి. చాలా కేర్ తీసుకోవాలి. ఫస్ట్ ఏదైనా కోర్స్ కానీ లేకపోతే ఏదైనా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలని ఎవరో చెప్పినారని చెప్పి అనుకోకూడదు. ఫస్ట్ మనం మాన్యువల్గా పోయి చెక్ చేయాలి. ఫస్ట్ డెమోస్ వినాలా, లేకపోతే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అసలు ఎలా స్టార్ట్ చేసినారు, ఏం కోర్సులు చెప్తున్నారు, ఎలా టైమింగ్స్ అంటే. ఇప్పుడు కొన్ని ఇన్స్టిట్యూట్లు ఉంటాయి జస్ట్ 1 డే జస్ట్ 1 అవర్ అంతే. ఇంకా అయిపోయి పొద్దున ఏం ఉండదు, మధ్యాహ్నమే ఉండదు, 10 to 11 అంతే. ఇట్లా 6 months అని చెప్తారు. వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తామని చెప్తారు కానీ ఆ కోర్స్ అయిపోతేనే అంతే. ఏదో కొన్ని ఎగ్జామ్లు పెడతారు, దాంట్లో మనం చూసుకోవాలా అంతే. రాకపోతే ఇంక అంతే. అలా చాలా ఉన్నాయి ఇక్కడ, అది చూసుకోవాలి. అంటే మీరు ఎట్లా అంటే మీరు అంటే సజెషన్ ఇవ్వండి, అట్లాంటి వాటిని తెలుసుకోవాలి, ఫేక్ అని తెలుసుకోవాలంటే మీరు చెప్పగలుగుతారా చూసేవాళ్ళకి? ఫస్ట్ అక్కడ చదివింటారు కదా వాళ్ళని కనుక్కోవాలి. అక్కడ లెక్చరర్స్, ఫ్యాకల్టీ ఉంటారు కదా వాళ్ళని కనుక్కోవాలి ఫస్ట్. తర్వాత అక్కడ ఆల్రెడీ చేసింటారు కదా వాళ్ళ డీటెయిల్స్ ఫస్ట్ కనుక్కొని వాళ్ళ నుంచి మనం తెలుసుకోవచ్చు ఇట్లా ఏంటంటే. నార్మల్ అవుతుంది డాటా సైన్స్ మీరు చదవడానికి కోర్స్కి ఎంత పే చేస్తారు? ఎంతవరకు అవుతుంది? ఇప్పుడు మినిమం 45K, ఇంకా ఎక్కువ కూడా ఉంటుంది. 45 మినిమం. బీటెక్ వరకు చదివినారు, తర్వాత ఇప్పుడు కొడుతున్నారు, తర్వాత లే ఆఫ్ 1 day లో నైట్ లో తీసేస్తున్నారు. చదివిందంతా ఇదంతా దాని గురించి ఏం చెప్తారు? అదైతే లే ఆఫ్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి. TCS లో కూడా చూసినాం కదా 12K ఎంప్లాయీస్ వరకు లే ఆఫ్ జరిగిందని చెప్పి. అదైతే చెప్పలేం. ఈ కంపెనీస్, ఈ సాఫ్ట్వేర్ అంటేనే అలా కదా. అసలు అప్డేట్ అయితే ఉంటాయి. రేపు ఏం జరుగుతుందో కూడా చెప్పలేము. అసలు ఎంతమంది ఉంటారు, ఎంతమంది పోతారు, వాళ్ళ స్కిల్ ఉన్నా కూడా అది కొంచెం. సో ఐటీ సైడ్ వచ్చే వాళ్ళకి మీరు ఏమైనా చెప్తారా? రావడం కరెక్టా కాదా? నిజంగా ఇంట్రెస్ట్ ఉంటేనే ఫస్ట్ ఐటీకి రావాలని చెప్పి. ఏదో ట్రెండ్ ఉందని చెప్పి ప్యాకేజ్ ఎల్పిఏ బాగుంటుందని చెప్పి అలా కాకుండా మీకు నిజంగానే ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ జాయిన్. నిజంగానే స్కిల్ ఉంటే ఇప్పుడు అంతే కదా, డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆర్టిస్ట్లు అవుతారు. ఊరికే అదేదో భారీ ఫేమస్ అవుతామని చెప్పి అట్లా కాదు కదా. స్కిల్ ఉంటే ఎక్కడున్నా సెట్ అవుతాం. ఇంట్రెస్ట్ ఉంటే రమ్మని. అంటే ఈ ప్యాకేజీలు చూసి ఇప్పుడు మ్యారేజ్లకి అమ్మాయిల్ని ఒక అబ్బాయికి ఇవ్వాలంటే ప్యాకేజీలు చూసి ఇస్తున్నారు. మరి ఇట్లా సడన్ గా జాబ్ తీసేస్తే ఆ ఫ్యామిలీ పరిస్థితి, ఆ అబ్బాయి పరిస్థితి అంటే ఏమైనా చెప్తారా? దానికి ఏం చెప్తాం.